వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. భారీ వరదల నేపథ్యంలో మరోసారి మానవత్వం చాటుకున్న టీడీఎఫ్. వరదల వల్ల సర్వం కోల్పోయిన నిరుపేదలకు ఆహారం, కిరాణా సామాను పంపిణీ. అరెస్టు చేసిన నిజ నిర్ధారణ బృందాన్ని వెంటనే విడుదల చేయాలి. ఎన్కౌంటర్ వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. గౌని ఐలయ్య. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు. ఆటపాటలు, భక్తి శ్రద్ధలతో వైభవంగా ముగించుకున్న నిమజ్జన శోభాయాత్ర. విక్కీ మాస్టర్ ఆధ్వర్యంలో 63వ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాలు అందించిన విక్కీ మాస్టర్. డీటెయిల్ చూస్తే భారీ వరదల నేపథ్యంలో మరోసారి మానవత్వం చాటుకుంది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు, నాయకనగూడెం గ్రామాల్లో వరద సహాయక చర్యలు చేపట్టింది. భారీ వరదల వల్ల ఇంటిలోని ప్రతి వస్తువును కోల్పోయిన నిరుపేదలకు ఆహారం, కిరాణం సామాను పంపిణీ చేశారు. పాల రిజర్వ్యూ టీడీఎఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఏ వినీల్ నేతృత్వంలో టీడీఎఫ్ వాలంటీర్లు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వరద బాధితులకు ఆహారం, నిత్యావసర కిరాణా సరుకులు పంపిణీ చేశారు. కష్టకాలంలో తమకు నిత్యావసరాలు అందించిన టీడీఎఫ్ కు బాధితులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఫస్ట్ సెప్టెంబర్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తెలియకుండానే మున్నీరు ఫ్లోట్స్ అనేసి వచ్చేసి మా ఇళ్ళకి చాలా తీవ్రంగా ఉంది. టీడీఎఫ్ బృందం తరఫున వాళ్ళు అందించే మెటీరియల్స్ చాలా వరకు మమ్మల్ని సేవ్ చేసి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మట్టారాశ్వరెడ్డి, టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ని. ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో మొన్న పడ్డ భారీ వర్షాలకి ముఖ్యంగా మన ఖమ్మం ప్రాంతమైన పాలేరు నియోజకవర్గంలో, ఇక్కడ పాలేరు ప్రాంతంలో, అదేవిధంగా మహబూబాబాద్ డిస్టిక్లో అధిక వర్షాలకి అనేక గ్రామాలు కొట్టుకుపోవడం జరిగింది. సో అనేక ప్రజలు రోడ్డు మీద పడడం జరిగింది. సో వారిని కాపాడడం కోసము తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం కంకణం చుట్టి మన డిఫరెంట్ చాప్టర్స్ ఉన్న ముఖ్యంగా టీడీఎఫ్ యూఎస్ఏ, అదేవిధంగా టీడీఎఫ్ కెనడా, టీడీఎఫ్ యూకే యూరోప్ చాప్టర్ వారి సంయుక్త ఆధారంలో వారి సహకారంతో మేము ఈ యొక్క ఫ్లడ్ రిలీఫ్ యాక్టివిటీస్ చేపట్టడం జరిగింది. సో గత 4 రోజుల్లో ముఖ్యంగా ఇక్కడ నాయకులగూడెం, అదేవిధంగా నరసింహగూడెం అనే విలేజ్లో ఈ యొక్క సహకారాలు అందించడం జరిగింది. సో ఈరోజు ఫేజ్ 2లో ప్రాజెక్టులో భాగంగా మరొకసారి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. సో ఈరోజు మిగతా గ్రామంలో ఈ యొక్క ఫేజ్ 2 యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే మన గౌరవనీయులు ముఖ్య మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీద ఈ యొక్క సహకారాలు స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషకర విషయము. ఎందుకంటే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎన్ఆర్ఐలు అందరూ ముందుకొచ్చి వారికి తోచిన విధంగా సహకారాలు అందించి ఎన్నో డొనేషన్స్ చేయడం జరిగింది. మరి వారి సహకారంతోనే ఈరోజు మేము ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడైతే వరదలు వచ్చినాయో ఆ ప్రాంతంలో ఈ యొక్క సహకారాలు అందిస్తూ ఉన్నాము. ముఖ్యంగా రైతులకి, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతాల ప్రజలకు తెలియజేయండి ఏంటంటే, మీరు ప్రకృతిని కూడా కాపాడాలి. ఎందుకంటే ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఎందుకంటే కాలం మారుతూ ఉన్నది. ఒకప్పుడు మనకి 2 సెంటీమీటర్స్ వర్షం పడుతుంటే గగనమైనప్పుడు అప్పుడు ప్రకృతి చాలా బాగుంటుండే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే క్లౌడ్ బస్ట్ సిచ్యువేషన్స్ వచ్చినాయి అన్నమాట మనకి. సో ఈ పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల అంటే మనమే ఈ యొక్క వినాశనం చేస్తూ ఉన్నాము, ప్రకృతిని పూర్తిగా విస్మరించినాము. సో వాటి వల్ల ఏంటంటే రానున్న కాలంలో మీరందరూ చూస్తున్నట్టే ఒకవేళ వర్షం పడితే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి జరుగుతుందన్నమాట. మీరు చూస్తున్నట్టే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒకే రోజు 28 సెంటీమీటర్స్ ఆఫ్ వర్షం పడడం జరిగింది. సో దానివల్ల ఒకటేసారి వాటర్ ఫ్లడ్డింగ్ అవుతూ ఉన్నది. సో రానున్న రోజుల్లో కూడా సైంటిస్టులే కానీ లేకపోతే ప్రకృతి వాళ్ళ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పేది ఏంటంటే అయితే అతివృష్టి జరుగుతుంది లేకపోతే అనావృష్టి జరుగుతుంది. సో కాబట్టి కరకగూడెం బూటకపు ఎన్కౌంటర్ విషయమై నిజ నిర్ధారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ జి లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శి నారాయణరావు, సహాయ కార్యదర్శి కుమారస్వామి తదితర 11 మంది హక్కుల సంఘం నాయకుల్ని మణుగూరులో సమీపంలో పోలీసులు నిర్బంధించడాన్ని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య తీవ్రంగా ఖండించారు.
బయ్యారంగడ్డ వెంకటరామయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో గౌని ఐలయ్య మాట్లాడుతూ నిజ నిర్ధారణకు వెళుతున్నవన్నీ ఆపడం అంటే వాస్తవాలు బయటికి రాకుండా తొక్కిపెట్టడమే అవుతుందన్నారు. నిజ నిర్ధారణ బృందాన్ని విడుదల చేసి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సందర్శించి వాస్తవాలు తెలుసుకోవడానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బయ్యారం మాజీ సొసైటీ చైర్మన్ రామగిరి భిక్షం, పార్టీ గ్రామ నాయకులు కొదుమూరి నాగేశ్వరరావు, బీరెడ్డి సంఘయ్య, కోనూరి యుగేందర్, ఏనుగుల మురళి, నెడికొండ మహేష్ తదితరులు పాల్గొన్నారు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి లచ్చన్న, తులసిపుడు సహా మొత్తం 6 ఉదయమే వర్షంలో 6 గంటల ప్రాంతంలో నిర్దాక్షిణ్యంగా పోలీసులు కాల్చి చంపినట్టు ఎన్కౌంటర్ అని ప్రకటించారు. ఆ ఎన్కౌంటర్ వాస్తవాన్ని తెలుసుకోవడానికి పౌరత్వ సంఘం బృందం వెళ్తున్నది. పౌరత్వ సంఘం బృందం వెళ్ళి పరిశీలన చేస్తారు. అంటే ఎన్కౌంటర్ జరిగి 10 రోజులు గడిచిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ చూడటం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి, పోలీసులకు వచ్చే నష్టం ఏంటి, ఒకవేళ నిజమైన ఎన్కౌంటర్ అయితే వాళ్ళు అడ్డుకోవాల్సిన అవసరం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం నియంత్రణతో అమలు చేస్తానని చెప్పి, ధర్నా చౌకలు చేసిందని చెప్పి, ముందస్తు అరెస్టు చేసిందని చెప్పి, ఎన్కౌంటర్లు చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటించింది, కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ప్రజాపాలన అందిస్తామని చెప్పి, పౌర ప్రజాస్వామ్య హక్కులను 7వ గ్యారెంటీగా ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తారు. మరి ఆ మాటలన్నీ కూడా ఈ 9 నెలల్లోనే నీటి మొదలైపోయాయా? ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రభుత్వం మారిన పాలన తీరు మారట్లేదు అనేటటువంటి ఉద్దేశం ఏంటి? ఎవరు అధికారంలోకి వచ్చినా కనీసం 9 నెలలు గడవలేదు, మీరు టీఆర్ఎస్ పార్టీలోనే ఎట్లా ప్రయాణం చేస్తారని చెప్పి ప్రశ్నిస్తుంది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఇవాళ ఒకరి అధికారంలో ఉండొచ్చు, రేపు ఉండొచ్చు. కానీ ప్రజల మీద, ప్రజల తరఫున మాట్లాడేటటువంటి వాళ్ళ మీద, కొట్లాడేటటువంటి వాళ్ళ మీద వ్యవహరిస్తున్నటువంటి నియంత్రణ విషయంలో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగుదాడలోనే వాళ్ళ కాంగ్రెస్ నడుస్తుంది అని చెప్పి భావించాల్సి వస్తుంది. ఏ హామీనైతే ఎన్నికలకు ముందు ఇచ్చారో ప్రజాపాలన లేదు, పౌరవకులకు 7వ గ్యారెంటీ అనేటువంటి అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే గత పాలకులు ఏ అనుభవాన్ని అయితే చేయాలనుభవాన్ని చదివించారో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చదువుతుండడం తప్పని పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో వచ్చినప్పుడు ఒక రకంగా వ్యవహరించుకునేటటువంటి పాలకులు నైజంగా ఉంది. దానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మినహాయింపు లేదు అనేటటువంటి ఎట్లా అరెస్ట్ చేస్తారు? మీరు వాళ్ళు పోయి పరిశీలన చేస్తారు. వాళ్ళు బూటకం అంటే కాదు నిజమైందని చెప్పి మీరు వాస్తవాలతో నిరూపించవచ్చు కదా. అట్లా కాకుండా అడ్డుకోవడం అనేటటువంటిది పోలీసుల తప్పిదాన్ని, ఆ ఎన్కౌంటర్ యొక్క బూటకత్వాన్ని బట్టబయలు చేస్తుందని చెప్పి భావిస్తూ అరెస్ట్ చేసినటువంటి నాయకులు గడ్డం లక్ష్మణ్, నక్కా నారాయణ గారితో అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ విడుదల చేయాలని చెప్పి వాళ్ళని కరకూడెం ప్రాంతంలో, ఎన్కౌంటర్ ప్రాంతంలో వాళ్ళు వెళ్ళి పరిశీలించుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా విశేష పూజలు అందుకున్న భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఏర్పాటు చేసిన గణనాథుడు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంకు నిమజ్జనానికి బయలుదేరారు. పూజారి వినేశ్వర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గంటల దంపతులు పాల్గొన్నారు. పూజల అనంతరం గణపయ్యను వాహనంలో కాళేశ్వరం గోదావరి త్రివేణి సంగమానికి సాగనంపారు. కాళేశ్వరం త్రివేణి సంగమంలో వినాయకుడు నిమజ్జనం చేశారు. गणपति बप्पा मोरिया, गणपति बप्पा मोरिया, मोरिया मोरिया, गणपति बप्पा मोरिया, मोरिया मोरिया, महाराज की जय, महाराज की जय, गणपति बप्पा मोरिया, गणपति बप्पा मोरिया, मोरिया मोरिया, गणपति बप्पा मोरिया, मोरिया मोरिया, गणपति की बोलो, लंबोदर महाराज की। गणपति बप्पा, गणपति बप्पा
సిరిసిల్ల పట్టణంలోని స్థానిక అశోక్ నగర్లోని వివేకానంద విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పాఠశాలలో 9వ రోజు వినాయక పూజ కార్యక్రమం విద్యార్థులు ఉపాధ్యాయుల సమక్షంలో వైభవంగా ముగించుకొని నిమజ్జనానికి శోభయాత్రలో ఆటపాటలు భక్తి శ్రద్ధలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులు మహిళా ఉపాధ్యాయులు పాల్గొని మానేరు వాగులో స్వామివారిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్ బుచ్చారావు, మహేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని స్థానిక అశోక్ నగర్ వివేకానంద విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి రోజు మట్టి వినాయకుడిని మా పాఠశాలలో ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు చేసి ప్రతిరోజు మా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరం కలిసి ప్రత్యేకమైన పూజలు చేస్తూ వినాయకుడికి అన్ని రకాల నైవేద్యాలను స్వామివారిని ప్రసాదింపజేసి స్వామివారి యొక్క ఆశీర్వాదాలు తీసుకున్నాము. స్వామివారి దయ వల్ల మా పిల్లల తల్లిదండ్రులు మరియు మా విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరికీ స్వామివారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుతూ ఈరోజు 9 రాత్రులు పూర్తి చేసుకొని స్థానిక అశోక్ నగర్లోని వివేకానంద విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వినాయక చవితి రోజు మట్టి వినాయకుడిని పాఠశాలలో స్థాపించి విద్యార్థులతో 9 రోజులు నవరాత్రుల్లో రోజొక పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఘనంగా దీనికి సహకరించినటువంటి ప్రియమైన విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు, అధ్యాపకులు అందరూ కూడా ఈ నవరాత్రుల్లో పాలు పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పాఠశాల తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ 9 రోజులు ముగించుకొని ఈరోజు విద్యార్థులు మరియు తోటి అధ్యాపక బృందాలతోనే వినాయకుడిని తీసుకొని బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు విక్కీ మాస్టర్ ఆధ్వర్యంలో 63వ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ 137వ జయంతి పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని శ్రీ త్యాగరాయ గాన సభలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ బురుగుల మధుసూదన్, సభాధ్యక్షుడు దైవిఘ్న శర్మ, సంఘ సేవకుడు రాజశేఖర్ గుప్తా, వాసవి ఆర్ట్స్ నీలా శ్రీధర్, నాట్య గురువులు శ్రీవాణి, మదర్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రకాష్ పాల్గొన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు శాలువతో సత్కరించి మెమెంటో అవార్డును ప్రదానం చేశారు. కార్యక్రమాన్ని రావడం చాలా సంతోషంగా ఉంది. మా విక్కీ మాస్టరు నా అనుభవం అంత వయసు లేదు వాడికి, కానీ ఒకళ్ళు మా విక్కీ మాస్టర్ ఆ మీసాలు ఎంత బలంగా నింపుతాడో కార్యక్రమాన్ని అంత బలంగా చేస్తాడు. మరొకసారి మీసాలకు చప్పట్లు కొట్టాం. వాళ్ళు ఎన్నో భారీ కార్యక్రమాలు, గౌరవ పెద్దలు, నేను మధుసూదన్ గారు, డ్యాన్స్ స్కూల్ ఫౌండర్ లతారావు కావెట్టి గారు, గణపతి మనసాస్వరామి నయనిక అభినయించబోతుంది గారు.
మహాశయులందరికీ నమస్కారం. ఈరోజు మిత్రులు గౌరవనీయులు విక్కీ మాస్టర్ గారు బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ తరపున టీచర్స్ డే ఈరోజు చక్కగా నిర్వహించారు. ఉపాధ్యాయులందరినీ పిలిచి వారందరినీ సత్కరించి సన్మానించారు. వాళ్ళకు మెమోంటోస్ అందజేశారు. ఈరోజు చక్కని సంగీత విభావరి, చక్కని డాన్సులు, కళాకారులు చక్కగా చేశారు. అందరినీ అలరించారు. మీ అందరికీ తెలుసు, మన దేశానికి మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వారి పుట్టినరోజు జయంతి సందర్భంగా, యాక్చువల్లీ వారి పుట్టినరోజు 5వ తేదీ సెప్టెంబరు 1888, కానీ ఈరోజు ఆ పండుగను ఆయన జయంతి ఉత్సవాన్ని చక్కగా నిర్వహించారు. ఎంతోమంది కళాకారులు వచ్చారు, ఇక్కడ డాన్సర్లు వచ్చారు, చక్కగా నృత్యం చేశారు. గాయకులు చాలా అద్భుతంగా పాడారు. నన్ను ఈరోజు మిత్రులు గౌరవనీయులు విక్కీ మాస్టర్ గారు ముఖ్య అతిథిగా పిలిచి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ఈరోజు 152వ కార్యక్రమం 5వ తారీఖు స్కూల్ టీచర్స్ సెలబ్రేషన్ని మేము 15కి మార్చాము. ఈరోజు ఆదివారం కాబట్టి మధ్యలో గణేశుని ఫెస్టివల్ ఉన్నందుకు చాలామందికి డిస్టర్బ్ అవుతుంది అనేసి టీచర్స్కి అందరికీ 125 మంది టీచర్లను పిలిచి ఆల్ టీచర్స్కి కొన్ని స్కూల్స్ 10 స్కూల్స్ వాళ్ళకి పిలిపించి మేనేజ్మెంట్ వాళ్ళు పిలిచి ప్రిన్సిపల్ సార్కి టీచర్స్కి అందరికీ అవార్డ్స్ ఇచ్చాము. సర్టిఫికేట్లు టీచర్స్కి అవార్డు ప్రతి ఒక్క స్కూల్కి అవార్డు ఇచ్చాము మేము 10 స్కూల్ వాళ్ళకి. ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ఫుల్ కావడం, ఇంతమంది టీచర్ రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ అఖండ నాయకుడు, తెలంగాణ వీరుడు చంద్రశేఖర్ వరులు ఆయన కోసమే ఈ ప్రోగ్రామ్ అంకితం చేస్తున్నాం. బంగారు తెలంగాణ లక్ష్యం, సిటీలో నంబర్ 1 బంగారు తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ విక్కీ మాస్టర్గా, అధ్యక్షుడిగా, స్ప్రైట్ సెలబ్రిటీగా నేను ముందుకెళ్తానేను. ఈ ప్రోగ్రామ్స్ ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా ఆయనకే అంకితం చేస్తాను. తెలంగాణ కోసం ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా ముందుకెళ్తూనే ఉంటాం. ఇంకా ఈ టీచర్స్ డేని ఇంకా బలవంతంగా చేస్తాం. ఏ రాజకీయమైనా ఏ పార్టీలు ఉన్నా సరే తిలక్ నగర్ శివశంకర్ యూత్ అసోసియేషన్ గణేశునికి 39 ఏళ్లు పూర్తయ్యాయని కార్యనిర్వాహక సభ్యులు నర్సింగ్రావు అన్నారు. ఈ సందర్భంగా గణేశుని మండపం వద్ద కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఇక్కడి వినాయకుడు మహిమగల గణపతి అన్నారు. ఇక్కడకు వచ్చి వినాయకుని దర్శించుకున్న భక్తులకు కోరికలు నెరవేరుతాయని తెలిపారు. వినాయకుని దర్శనానికి బస్తీవాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా రావడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కుంకుమార్చనకు వేలాది మంది మహిళలు వచ్చి పాల్గొనడం జరుగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నీలగిరి దివాకర్, నరసింగరావు, ఎన్ మురళీకృష్ణ, దిలీప్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. శిశుభవేత్తి పశుభవేత్తి విషంటే నాగమైన గానానికి కళాడిస్తాయట. అటువంటి గానము విద్య. जय बोलो गणेश महाराज की। శ్రీ శివశంకర యూత్ కల్చరల్ అసోసియేషన్ మేము స్థాపించి 39 సంవత్సరాలైంది. 39 సంవత్సరాలుగా మా అసోసియేషన్ మెంబర్స్ అందరం కూడా ఇక్కడే కలిసికట్టుగా ఉండి వినాయకుని ఇక్కడే స్థాపించుకొని
ఇక్కడే ఖైరతాబాద్ వినాయకుడు మరి మా వినాయకుడు ఒకే కళాకారుడు చేసేవాడు. వారు స్వర్గస్థులైనాక కొన్ని రోజులు మేము తీసుకొచ్చి పెట్టాం. ఇప్పుడు వారి ఆధ్వర్యంలో జరుపుకున్నాం. మా అసోసియేషన్ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము. అలాగే కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించుకుంటాం. ఈ కుంకుమార్చన ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా బస్తీ నివాసులు ఒక సంకల్పం తీసుకొని కూర్చుంటే ఈ గణనాథుడు వచ్చే సంవత్సరానికి వారి యొక్క కోరిక నెరవేరుస్తారు అనేది గట్టి నమ్మకం. కాబట్టి కాలనీ వాసులందరూ కూడా ఇక్కడికి వచ్చి కుంకుమార్చనలో పాల్గొని వారి యొక్క కోరిక నెరవేరాలని సంకల్పం తీసుకొని కూర్చొని వచ్చే సంవత్సరం వాళ్ళ కోరిక నెరవేరగానే ఇలా వాళ్ళకు వినాయకుడికి ఉన్నట్టుగా బాసింగం పెళ్ళైన వాళ్ళు బాసింగాలు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు నిర్మాణము, విదేశీ ప్రయాణం, విదేశీ చదువులకు వెళ్ళే వాళ్ళు ఏరోప్లేను, అలాగా ఎవరికైతే సంతానం కలిగిన వాళ్ళకు సంతానం కోసము వెండి తొట్లలు కట్టుకొని చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఎక్కడి నుంచో చాలామంది జనాలు ఇప్పుడు కుంకుమార్చనకు వచ్చిన వాళ్ళు బిహెచ్ఎల్ నుంచి పట్టణచేరు నుంచి వచ్చి కూర్చున్న వాళ్ళు ఉంటారు. అలాగే నిత్య అన్నదానం కూడా మేము ప్రతిరోజు 3 క్వింటాల పైన అందరికీ భోజనం సదుపాయం అరేంజ్ చేస్తాం. కాబట్టి వాళ్ళు కూడా చాలామంది ఎక్కడి నుంచో వచ్చి మహాప్రసాదంగా అందరూ తీసుకుంటారు. కాబట్టి మేమందరం ఇంత ఘనంగా చేసుకోవడానికి కారణం మేమందరం కలిసికట్టుగా ఉండి ఇంత పెద్దగా నిర్వహించినందుకు ఆ గణనాథుడు మా అందరికీ ఒక గొప్ప అవకాశంగా ఇచ్చి అందరికీ అన్ని రకాలుగా సదుపాయాలు, ఆరోగ్యము అన్ని రకంగా ఇచ్చారు. కాబట్టి మేము గణనాథునికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని వారికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వరదల నేపథ్యంలో మరోసారి మానవత్వం చాటుకున్న టీడీఎఫ్. వరదల వల్ల సర్వం కోల్పోయిన నిరుపేదలకు ఆహారం, కిరాణా సామాను పంపిణీ. అరెస్టు చేసిన నిజ నిర్ధారణ బృందాన్ని వెంటనే విడుదల చేయాలి. ఎన్కౌంటర్ వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి. గౌని ఐలయ్య. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు. ఆటపాటలు, భక్తి శ్రద్ధలతో వైభవంగా ముగించుకున్న నిమజ్జన శోభాయాత్ర. విక్కీ మాస్టర్ ఆధ్వర్యంలో 63వ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రతిభా పురస్కారాలు అందించిన విక్కీ మాస్టర్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తున్న నుండి V3 న్యూస్ లక్ష్యం సమాజత. నమస్కారం.